ఎన్నో ఏళ్ల క్రితం ఒక అడవి ఉండేది. అక్కడ కేవలం జంతువులు మాత్రమే ఉండేవి. అక్కడ ఒక్క మనిషి కూడా ఉండేవాడు కాదు. నిజానికి వారంతా ఒకరి ఒకరు భిన్నంగా ఉండేవారు. జంతువులన్నీ ప్రశాంతంగా ఉండేవి. వాటన్నింటికి వేరువేరు ప్రత్యేకతలు ఉన్నాయి. ఉదాహరణకు, కోతి బోలెడల్లరి చేసేది, ఉడత శాంతంగా ఉండేది, పులి ధైర్యం కలది, జింక వేగం కలది, తాబేలు నెమ్మదిగా ఉంటుంది, నక్క జిత్తుల మారి, ఇక తేనెటీగ కష్టజీవి. అక్కడ ఒకే ఒక జంతువు ఉంది. దానివల్ల ఎవరూ సంతోషంగా లేరు. అదే కాకి. కాకి తన భోజనం ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడేది కాదు. అప్పుడప్పుడు అది ఇతరుల భోజనాన్ని కూడా దొంగిలించి ఎగిరిపోయేది. జంతువులన్నీ ఈ స్వార్థపు కాకి గురించి మాట్లాడుకునేవి. దానికి గుణపాఠం నేర్పడం అవసరమని అనుకున్నాయి. అన్నిటికంటే గమ్మత్తైన తెలివైన నక్క ముందుగా ఒక చిట్కా చెప్పింది. మీరంతా ఈ విషయం నాకు వదిలేయండి. నేను ఎలాంటి వల్ల పన్నుతానంటే స్వార్థపు కాకి ఆ తర్వాత ఎప్పటికీ అహంకారాన్ని చూపించలేదు. ఒకరోజు కాకి భోజనం వెతుకుంటే పట్టణానికి చేరుకుంది. అక్కడ ఒక పెద్ద పన్నీర్ ముక్క దాని ముక్కుతో కరుచుకుని అడవికి చేరుకుంది. ఒక చెట్టు కొమ్మపై హాయిగా కూర్చుంది. దూరం నుండి దాన్ని చూసిన నక్క పన్నీర్ దాన్ని చేతి నుంచి చిక్కించుకోవాలని పన్నాగం పన్నింది. నక్క కాకి కూర్చున్న చోటికి వచ్చి దాని పక్కనే నించుంది. అదే సమయంలో కాకి చెట్టుకొమ్మ పైనుంచిన పన్నీర్ ముక్కని తీసుకోబోతోంది. హాయ్ మిత్రమా, ఏం తింటున్నావు? నేను ఈ రోజుకు ముందు ఇలాంటి దాన్ని ఎప్పుడూ చూడలేదు. దీన్నే పన్నీర్ అంటారు. మనుషులు దీన్ని తింటారు. దీని రుచి గురించి తెలుసుకోవాలనుంది. నువ్వు కొంచెం రుచి చూపిస్తావా? అస్సలివ్వను. నీకు తెలుసా దీనికోసం నేను ఎంత దూరం ఎగరాల్సి వచ్చిందో? అయితే ఏమైంది? ఒకరోజు నేను కూడా నీకు ఆహారాన్ని ఇచ్చాను, లెక్క సరిపోతుంది. నేను నీ చెత్త భోజనాన్ని నేను ఇప్పుడు అడిగాను. ఈ పన్నీరు ఎంతో ప్రత్యేకమైనది. సులువుగా ఎక్కడంటే అక్కడ దొరకదు. అది ఏమన్నా నక్క కాకికి దాని భోజనాన్ని తనతో పంచుకునేలా ఒప్పించలేకపోయింది. నక్క చాలా తెలివైనది, కానీ కాకి ఇంకా తెలివైంది. ఈసారి నక్క ఇంకో పన్నాగం పన్నింది. సరే సరే, నీ పన్నీరు నువ్వే తిను, నాకు అక్కర్లేదులే. కానీ కనీసం నన్ను ఈ విశేష పన్నీరు చూడని. దేన్నైతే నువ్వు నాతో పంచుకోవాలనుకోవటం లేదో. నక్క చెట్టెక్కడం మొదలు పెట్టగానే కాకి గట్టిగా పన్నీర్ ముక్కని పట్టుకుని ఇంకో చెట్టుపైకి వెళ్లి కూర్చుంది. ఈసారి నక్క కాకి కూర్చున్న ఆ చెట్టు కిందకి వెళ్ళింది. కాని కాకి తన భోజనాన్ని పంచుకోదలుచుకోలేదు. నక్క కాసేపు ఆలోచించింది, మరో పథకం వేసింది. ఈ కాకిలో ఉన్న చెడు లక్షణాలు ఏమిటి? అది స్వార్థపరురాలు, అహంకారి. బహుశా నేను భోజనం పొందడానికి ఈ విషయాన్ని అనుకూలంగా మార్చుకుంటాను. ఏ మిత్రమా, నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను నీకు తెలుసా? నోటి నుండి పన్నీరు కింద పడిపోకుండా ఉండేందుకు నోరు తెరవకుండానే అడిగింది. ఎందుకో? నేను విన్నాను మొత్తం అడవిలో నీ గొంతు ఎంతో అందంగా ఉంటుందని. అదే మరి నువ్వు పాడినప్పుడు అడవిలో ఉన్న జంతువులన్నీ మంత్రముగ్ధులై నీ పాటనే వింటారని. కాకి ఈ మాటలు వినగానే అది తన రెక్కలు విచ్చుకునేలా చేసింది. గర్వంతో తనను తాను చూసుకుంది. నా కోసం ఓ పాట పాడవా? నీ మధుర స్వరాన్ని వింటాను. నా మిత్రులందరికీ నీ గురించి కూడా చెప్తాను. నక్క చివరికి కాకి బలహీనతను ఉపయోగించుకుంది. చివరికి తనను తాను ప్రేమించుకునే స్వార్థపు కాకి తన నోటిని తెరిచింది. దాని నీటిలో ఉన్న పన్నీర్ కింద పడిపోయింది. దాన్ని పట్టుకోవడానికి నక్క అక్కడే నిలబడి ఉంది. కాకి ఆశ్చర్యపోయింది, గడ్డగట్టుకుని పోయింది. ఓ, ఇప్పుడు దీన్ని చూడు. నీ బహుమూల్యమైన పన్నీర్ నా నోటిలోకి వచ్చి పడింది. ఇక నిజంగానే ఇది చాలా రుచిగా ఉంది. దాని అహంకారం, స్వార్థ స్వభావం కారణంగా కాకి ఆహారాన్ని నక్క నోటిపాలు చేసింది. ఓ నా మిత్రమా, మనం ఏం నేర్చుకున్నాం? ఎప్పుడు మనల్ని మనం ఎక్కువ గొప్పగా ఆలోచించుకోకూడదు. మనం విన్నది అందరిపై అమలు చేయాల్సిన పని లేదు. ఇవన్నీ చెప్పకూడదు నేను అందరికంటే మంచిదాన్ని అని. ప్రపంచంలో ఇంకా తెలివైన వారు ఎంతో మంది ఉన్నారు అని. నక్క ఇదంతా చెప్పి అక్కడి నుండి బయలుదేరి అడవికి వెళ్లిపోయింది.
ఆ రోజు నుండి కాకి అహంకారపు స్వార్థబుద్ధిని వదిలేసింది. అది అన్ని జంతువులతో స్నేహంగా ఉండసాగింది. తన ఆహారాన్ని అందరితో పంచుకోవడం మొదలుపెట్టింది.